సో ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ నేను వ్లాగ్ చేయలేదు అండ్ వీడియోస్ కూడా షూట్ చేయలేదు బికాస్ ఆఫ్ ప్రొఫెషనల్ లైఫ్లో బాగా బిజీ షెడ్యూల్ ఉండే. బట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈరోజు వీడియో షూట్ చేస్తున్నా. ఈరోజు ఒక స్పెషల్ వ్లాగ్, ఎందుకంటే టుడే ఈజ్ మై బర్త్డే. సో ఇదే రోజున స్క్రాంబ్లర్ హల్క్ది కూడా సెకండ్ యానివర్సరీ అవబోతుంది. సో కొన్ని ప్లానింగ్స్ ఉండే హల్క్ని కొత్త లుక్ ఇద్దామని, బట్ అది కుదరలేకపోయింది. ఎందుకంటే లాస్ట్ ఐ థింక్ 20-25 డేస్ నుంచి చాలా బిజీ షెడ్యూల్ ఉండే. సో నాకు అస్సలు టైం దొరుకుతలేదు దాని మీద వర్క్ చేయాలని. నేను ఎందుకు ఈ స్పెషల్ బ్లాగ్ అని చెప్తున్నానంటే, ప్రతి బ్లాగర్కి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది, అది కెమెరా. సో చాలా రోజుల నుంచి నాకు కెమెరా కొనాలి అని ఉండే. ఫైనలీ నా బర్త్డే రోజు నా వైఫ్ నాకు Insta360X5 ఎసెన్షియల్ బండల్ని గిఫ్ట్గా ఇచ్చింది. సో దిస్ ఇస్ లైక్ సంథింగ్, దీనికంటే ఎక్కువ ఒక బ్లాగర్కి ఇంకేం అవసరం ఉంటుంది చెప్పండి. సో ఐఎమ్ లక్కీ దట్ ఐ గాట్ దిస్ వన్ ఆన్ మై బర్త్డే. అండ్ ఇది నా వైఫ్ నాకు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్. బట్ నేను నా హల్క్ ఇచ్చే బర్త్డే గిఫ్ట్ కూడా ఒకటి ప్లాన్ చేసిన. యాక్చువల్లీ ఒకటి కాదు, మల్టిపల్ ఉండే, బట్ అందులో కొన్ని కుదరలేకపోయినాయి. ఒకటి క్రాష్ గార్డ్, ఒకటి కొత్తది ఆర్డర్ చేశాను, బట్ అది ట్రాన్సిట్లో డ్యామేజ్ అయిపోయింది, అందుకని అది రిటర్న్ కూడా వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు కొత్తది మళ్ళీ రావడానికి కొంచెం టైం పడుతుంది, సో అది కుదరలేకపోయింది. బట్ ఇంకొకటి ఉంది, కొత్త విండ్షీల్డ్. సో నా ఆల్రెడీ ఒక విండ్షీల్డ్ ఏదైతే ఉందో అది నాకు అంత నచ్చట్లేదు, బట్ చాలా పెద్దగా అనిపిస్తుంది, అది హెవీగా ఉంది. సో దానివల్ల వేరేది ఒకటి విండ్షీల్డ్ ఒకటి చూశాను ఆన్లైన్లో, అది చాలా యూస్ఫుల్గా కనిపిస్తుంది నాకు స్క్రాంబ్లర్ కోసం. అండ్ లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో అదొకటి ఆర్డర్ చేశాను. సో ఇదే విండ్షీల్డ్ కిట్ మొత్తం. సో దీనిలో విండ్షీల్డ్ అండ్ జిపిఎస్ మౌంట్ బోత్ కంబైన్ ఉంది. సో దీన్ని ఈరోజు అన్బాక్స్ చేద్దాం అండ్ మనము ఇన్స్టాలేషన్ కూడా చేద్దాం ఈరోజు. సో నా తరపున హల్క్ కోసం ఇది గిఫ్ట్. ఓకే, సో ఇది విండ్షీల్డ్ అండ్ దీంతోపాటు జిపిఎస్ మౌంట్ కూడా ఉంది. పాత విండ్షీల్డ్ తీసేసా అండ్ వాషింగ్ చేసి తీసుకొచ్చిన. ఇప్పుడు ఈ కొత్త విండ్షీల్డ్ ఉంది కదా, ఇది మనం దీనికి అటాచ్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇది రాయల్ ఎన్ఫీల్డ్ది విండ్షీల్డ్, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 విండ్షీల్డ్ అనమాట. సో మంచి లుక్ ఉంది అండ్ క్లియర్ విజనే తీసుకున్నా. ఎందుకంటే లాస్ట్ టైం బ్లాక్ది తీసుకున్నా కదా, దాంట్లో విజన్ కొంచెం దగ్గరున్న రోడ్ కనిపించకపోయేది. సో అందుకని క్లియర్దే తీసుకున్నా ఈసారి. ఇది వచ్చేసి మౌంట్ అనమాట, జిపిఎస్ మౌంట్. ఇది ఇలా వస్తుంది లైక్ దిస్. అండ్ ఇది వచ్చేసి నంబర్ ప్లేట్ హోల్డర్. సో దీంతోపాటు స్క్రూస్ అన్నీ ఇచ్చిండు అనమాట. సో ఫస్ట్ ఐ థింక్ ఇది వస్తుంది ఈ విధంగా. సో ఫస్ట్ నట్స్ తీసేసి కొంచెం లూజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇవి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ నట్స్ తీసినాం కదా, సేమ్ ఇదే చోట ఇదే ప్లేస్లో ఇప్పుడు ఇది పడుతుంది అన్నమాట, ఇట్లా లైక్ దిస్. సో దీనికోసం ఐ థింక్ ఈ వాషర్ ఉంది, వాషర్ దీని లోపల పోవాలి లైక్ దిస్. సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఇది అటాచ్ అవుతుంది. ఫస్ట్ దీన్ని ఫిట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ దీన్ని లోపల ఫిట్ చేద్దాం. ఇది ఫిట్ అయిపోయింది. సో పెద్ద పని ఇప్పుడు విండ్షీల్డ్ ఇక్కడ దీనికి అటాచ్ చేద్దాం. దేనికోసమో, బట్ దీనికోసమని అనుకుంటున్నా. సో దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద న్యూ విండ్షీల్డ్. సో ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది బైక్.
సో నంబర్ ప్లేట్ ఒకటి మిగిలిపోయింది. ఇది యాక్చువల్గా ఇది ఏదైతే హోల్ ఉందో అది నా నంబర్ ప్లేట్కి సెట్ అవ్వట్లేదు. సో దీన్ని కొంచెం డ్రిల్లింగ్ చేయాలన్నమాట నంబర్ ప్లేట్కి. సో ఇది రేపు మెకానిక్ దగ్గరికి వెళ్ళి అక్కడ డ్రిల్లింగ్ చేపించి ఫిట్ చేపిస్తాం. సో ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ అని నేమ్ ఉంది, బట్ మన నెంబర్ ప్లేట్ వచ్చేస్తే అది కవర్ అయిపోతుంది. సో దానికోసమే ఈ బ్రాకెట్ ఇక్కడనే ఇచ్చిండి అనమాట తను. సో గుడ్. సైడ్ నుంచి ఇలా ఉంది, సైడ్లో. సో ఇది హల్ కోసం నేను చేసిన చిన్న అప్గ్రేడే. ఇంకొకటి ఉంది, క్రాష్ గార్డ్ ఒకటి ఆన్ ద వేలో ఉంది. సో అది ఐ థింక్ ఒక 2-3 డేస్లో రాబోతుంది అనమాట. అది వచ్చినాక దాన్ని కూడా ఇన్స్టాలేషన్ చేస్తాను, అండ్ అదొక సెపరేట్ బ్లాగ్ దాన్ని తయారు చేస్తాను అనమాట నేను. సో రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు అన్బాక్స్ మై X5. నా వైఫ్ గిఫ్ట్ ఇచ్చింది ఈ కెమెరా. సో ఐ వాజ్ లైక్ సో హ్యాపీ ఫర్ దిస్. ఎందుకంటే వన్ ఆఫ్ ద లైక్ ప్రతి బ్లాగర్కి ఒక ఎసెన్షియల్ థింగ్ అనమాట ఇది. అండ్ ది బెస్ట్ థింగ్ X5 అంటే ది బెస్ట్ కెమెరా దొరికిందనమాట నాకు బర్త్డే గిఫ్ట్. సో హ్యాపీ. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. సో బాక్స్ ఓపెన్ చేస్తే నాకంటే ఎక్కువ ఎక్సైటెడ్ అయితే నా కొడుకే ఉన్నాడు. ఎప్పుడు ఓపెన్ చేద్దామని మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాడు అన్నమాట. సో బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ మనకు కనిపించేది కెమెరా బాక్స్ ఒకటి, దెన్ ఈ స్టిక్, ఇన్విజిబుల్ స్టిక్, దెన్ మాన్యువల్, అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ ఎక్స్ట్రా బ్యాటరీ అనుకుంటా. ఎస్, ఎక్స్ట్రా బ్యాటరీ. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం, ఇది పక్కన పెడదాం. తన ఎక్సైట్మెంట్ చూడండి, తన ఎక్సైట్మెంట్ మామూలు లేదు. కేస్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆగబెట్టా వచ్చేసి X5 కెమెరా. సో దిస్ కమ్స్ విత్ దిస్ క్యాప్. సో నార్మల్గా మనకు ఈ ఎసెన్షియల్ బాక్స్ తీసుకుంటే దీంట్లో ఏమేమి దొరుకుతాయి అనేది ఇక్కడ ఉన్నాయన్నమాట. కెమెరా, ఎక్స్ట్రా బ్యాటరీ, దెన్ ఛార్జింగ్ కేస్, క్యారీ కేస్, లెన్స్ గార్డ్, లెన్స్ క్యాప్, దెన్ ఇన్విజిబుల్ స్టిక్, USB కేబుల్, ప్రొటెక్షన్ పౌచ్, క్లాత్ ఒకటి, యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్. సో దిస్ ద లెన్స్ గార్డ్. సో దీస్ ఆర్ ఎక్స్ట్రా లెన్స్ కవర్ అనుకుంటా, ఇన్ కేస్. ఓకే. సో ఇది సేఫ్టీ కవర్ లాంటిది లెన్సెస్కి. సో ఇది పెట్టుకోవచ్చు అనమాట దీనికి. సో డైరెక్ట్ ఈ కింద పడితే డైరెక్ట్ ఈ లెన్స్ డ్యామేజ్ అవ్వకుండా ఇది ఒక ప్రొటెక్టివ్ కేస్ లాంటిది. సో ఓకే. సో ఫస్ట్ Insta360 యాప్ డౌన్లోడ్ చేయమంటుంది టు యాక్టివేట్ యువర్ కెమెరా. సో ఇది తర్వాత చూద్దాం, ఫస్ట్ ఇంకేమైనా చూద్దాం. సో ఇది కెమెరా కేస్, ఛార్జింగ్ కేస్. సో ఇక్కడ నుంచి బ్యాటరీస్ ఛార్జింగ్ అవుతాయి. 2 బ్యాటరీస్ది కెమెరా ఛార్జింగ్ కేస్ ఇది. సో ఒక ఛార్జింగ్ కేబుల్, పౌచ్ అండ్ దిస్ క్యాప్. దట్స్ ఆల్ ఫర్. ఇందులో ఏమేమి ఉన్నాయని చూపించా. ఇంకొకటి ఈ సెల్ఫీ స్టిక్ ఆర్ ఇన్విజిబుల్ స్టిక్ అనొచ్చు. సో ఇది షూటింగ్ కోసం పనికొస్తుంది మన బైక్ మీద. సో దీనికోసం ఇంకొకటి నేను హోల్డర్ తీసుకోవాలి. సో అది ఆర్డర్ చేస్తే అమెజాన్లో. అండ్ దీంతోన మనం కొన్ని క్రియేటివ్ షాట్స్ కూడా తీసుకోవచ్చు బైక్లో. రైడ్కి వెళ్ళేటప్పుడు బ్లాగ్ చేయడానికి డిఫరెంట్ యాంగిల్తోనే మనము తీసుకోవచ్చు అనమాట. సో ఎస్,
సో దిస్ ఈజ్ ఫర్ టుడే స్పెషల్ బర్త్డే బ్లాగ్. నాకు ఒక గిఫ్ట్ వచ్చింది వైఫ్తోన, అండ్ నేను ఒక గిఫ్ట్ ఇచ్చిన నా హల్ కోసం. సో ఎస్, ఈ మోడ్ ఏదైతే నేను చేశానో కొందరికి నచ్చుతుంది. సో ఇన్ కేస్ మీకు కూడా ఈ మోడ్ గురించి, ఏదైతే విండ్షీల్డ్ ఉందో విండ్షీల్డ్ గురించి మీకు కూడా డీటెయిల్స్ కావాలనుకుంటే, మీరు కూడా ఇన్స్టాల్ చేయాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. ఐ విల్ గైడ్ యూ హౌ టు గెట్ దిస్ వన్. అండ్ ద నెక్స్ట్ వీడియో, కీప్ స్మైలింగ్ అండ్ రైట్ సేఫ్.